హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫిట్నెస్ నవేడేస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్కరికి. కొంతమంది యోగా చేస్తే బాగుంటుందంటారు, కొంతమంది జిమ్కి వెళ్తే బాగుంటుందంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో ఒపీనియన్ చెప్తూ ఉంటారు. బట్ ప్రతి ఒక్కరికి నవేడేస్ వస్తున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి చూస్తుంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గత కొన్ని రోజుల నుంచి కూడా ఫిట్నెస్కి సంబంధించి చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్తున్నారు ఫిట్నెస్ వెంకట్ గారు. ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో రైట్ నాతో పాటు ఉన్నారు. ఇప్పటికే ఆన్లైన్ క్లాసెస్ గురించి, న్యూట్రిషన్ గురించి చాలామంది పాజిటివ్గా కమెంట్స్ పెడుతూ ఉన్నారు, కాల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి సార్కి. సో ఈ రోజు ఏం విషయాలు మాట్లాడబోతున్నారో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ వెంకట్ జీ. సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మనకి సుమన్ టీవీలో ఆల్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ గురించి మాట్లాడుతుంటాం. బట్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఫిట్నెస్. అది ఏజ్తో సంబంధం లేదు, ఇప్పుడు అది అందరికీ ఒక భాగం అయిపోయింది లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ కోచ్గా ఇట్లా మాట్లాడుకుంటున్న ఒక సందర్భం వచ్చింది కాబట్టి యాజ్ అ కోచ్గా సే సంథింగ్. ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఇది ఎక్కువగా స్టార్ట్ అయిందండి యాక్చువల్గా. సో ఫిట్నెస్ అనే ఎరా అనేది ఒక్కసారిగా ఒక 50% చేంజ్ ఓవర్ కనపడింది కోవిడ్ తర్వాతే. ఓకే, కోవిడ్లో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండి ఎంతోమంది హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యి కొంతమంది చనిపోయి ఇవన్నీ చూసిన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఇవన్నీ చూసి ఇలా కాదు, మన ఇమ్యూనిటీని మనం బూస్ట్ చేసుకోవాలి, మనంతటికి మనమే తెలియక మనం సప్రెస్ చేసుకుంటున్నాం, సరైన ఫుడ్ సరే ఎక్సర్సైజ్ లేకుండా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా విమెన్ మెన్ అసలు ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధమే లేదు, అందరూ ఎక్సర్సైజ్ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం, తెలిసిన విధంగా వాళ్ళు న్యూట్రిషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం ఇవన్నీ చేశారు. అప్పుడు కూడా మీరు పాండమిక్ టైంలో చూసుకుంటే ప్రతి ఒక్క డాక్టర్ కూడా సో ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి జింకోవిట్ వేసుకోండి, మల్టీవైటమిన్ వాడండి, ఒమేగా 3s వేసుకోండి, ఇవన్నీ చెప్పారు కదా. ఇది మనం ఒక 10 years నుంచే చెప్పేవాళ్ళం. చెప్తే దాన్ని ఒక పెద్ద సప్లిమెంట్ లేదా దాన్ని ఏదో ఒక డ్రగ్ అనుకునే వాళ్ళు అందరూ. ఓకే, కానీ ఫిట్నెస్ అనేది కోవిడ్ తర్వాత నుంచి చాలా హ్యూజ్గా ప్రతి ఒక్కరికి కూడా 16 years నుంచి 60 years వరకు ఫిట్నెస్ ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మీరు కొన్ని ప్యాకేజెస్ చెప్తూ ఉన్నారు. నవేడేస్ ఏంటంటే అందరూ జిమ్కి డైరెక్ట్గా వచ్చి చేయలేకపోవచ్చు, వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా జిమ్ చేయాలనుకుంటూ ఉండొచ్చు. చాలా మట్టుకి మనం 999కి అందరూ బాగా అట్రాక్ట్ అయ్యారు, పాజిటివ్ కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో అసలు ఈ 999 ప్యాక్ గురించి లైవ్లో తెలుసుకోవాలంటే ఎట్లా? సో ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నారు, మంత్లీ 999 ప్యాక్ గురించి చెప్పారు. అసలు బయట నుంచి ఎవరైనా మీకు కాల్ చేస్తున్నప్పుడు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మన టీం ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే నాకు ఫోన్ చేస్తే మీ నేమ్ ఏంటి, మీ హైట్ అండ్ వెయిట్, మీ ఏజ్, అలాగే మీ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే మెడికేషన్ ఏమైనా తీసుకుంటున్నారా, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, స్లీప్ ఎన్ని అవర్స్ ఉంటుంది, మీ హ్యాబిట్స్ ఏంటి, ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక న్యూట్రిషన్ ప్లాన్ కానీ లేదా వర్కౌట్ కానీ డిజైన్ చేయడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ప్లాన్ డిజైన్ చేయాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నాకు ఫార్వర్డ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ నేను ఒక న్యూట్రిషన్ క్రియేట్ చేసి పంపిస్తాను. సో వర్కౌట్ కూడా ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి డిజైన్ చేసి మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది, అందరూ ఏమనుకుంటారంటే హోమ్ వర్కౌట్స్ అంటే ఓన్లీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ కదా అనుకుంటారు. ఇక్కడ కార్డియో రెస్పిరేటరీని ఇంప్రూవ్ చేస్తాం, స్ట్రెంథనింగ్ చేసుకుంటాం, మసిల్స్ని స్టిమ్యులేట్ చేసుకుంటాం, కోర్ని కూడా ఎంగేజ్ చేసుకుంటాం, అబ్డామినల్ ఫ్యాట్ దగ్గర. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఒక ఇష్యూ ఉందనుకోండి, డైరెక్ట్గా వచ్చి చూస్తే ఒకలా ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటే అది ఫుల్ఫిల్ అవ్వదు ఆ పెయిన్ అనేది అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్లైన్ సెషన్నే చూద్దాం. మీరు అన్నట్టు డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటారు. ఫర్దర్గా వాళ్ళు వెయిట్ లాస్ జర్నీ కావచ్చు, ఫిట్నెస్ ఫ్రీగా అవడం కోసం మీరు దాన్ని ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం? ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా? ఎవ్రీ వీక్ మన టీంతో వర్కౌట్ ఎలా చేస్తున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా. సో వీళ్ళు కూడా ప్రొఫెషనల్ ట్రైనర్సే, వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, సో బేస్డ్ ఆన్ వాళ్ళకి చేంజెస్ ఏమైనా కావాలి, సో దాన్ని బట్టి ఆ న్యూట్రిషన్లో కానీ ఇవన్నీ ప్రతి 15 daysకి న్యూట్రిషన్ చేంజ్ చేసుకొని అలా ఆ ప్రోగ్రెషన్స్ చెక్ చేసుకుంటూ మనం న్యూట్రిషన్ కానీ వర్కౌట్ని కానీ చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో బేసికల్గా ఈ వర్కౌట్ అనేది 1 monthకి ఒక పీరియడైజేషన్ చేసి ఉంటా. న్యూట్రిషన్ మాత్రం జస్ట్ ఫస్ట్ 15 days పీరియడైజేషన్ చేస్తున్నా. చేసి బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి, లేదు ఫుడ్ అనేది ఒక ప్రతి మీలు ఆ 15 days తీసుకోవడం బోర్ కొడుతుంది. సో వీళ్ళకి ఏం చేశాను, ఒక 15 days ఫస్ట్ డే 1 నుంచి 15 days వరకు ఒక ప్రోగ్రామ్ న్యూట్రిషన్ ప్లాన్. సో 16th నుంచి 30th వరకు ఒక ప్రోగ్రామ్ న్యూట్రిషన్ ప్లాన్ క్రియేట్ చేసి, సో ఈ డైట్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు, వర్కౌట్ ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎంతసేపు పడుతుంది ఎక్సర్సైజ్ చేయడానికి, చేసేటప్పుడు మీకు ఓవరాల్గా బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అని మానిటరింగ్ అనేది మన టీంతో ఎవ్రీ వీక్ ఫాలోఅప్ అనేది మనం పెట్టించాం. ఒక పర్సన్కి చేంజెస్ అనేది 1 monthలో రాదు. ఫస్ట్ మనకి జాయిన్ అయిపోగానే అప్పటి వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుంటుంది. సో చేంజెస్ అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? ఓవర్ నైట్లో చాలా మంది చేంజెస్ ఎక్స్పెక్ట్ చేసి అది షార్ట్ కట్స్ ఎతుకుతూ ఉంటారు.
వాళ్ళందరూ కూడా జిమ్ ఏం చేయకూడదు, డైట్ ఏం చేయకూడదు, ఏదో ఒక లిక్విడ్స్ తీసుకోవాలి. ఓకే, సో ఏదో సప్లిమెంట్స్ వేసుకోవాలి, ఏదో ఫ్యాట్ బర్నర్లు వాడాలి. ఇవన్నీ షార్ట్ కట్స్. ఇవి పర్మనెంట్ సొల్యూషనే కాదు కదా. ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాం? బరువు తగ్గడం కోసం కానే కాదు ఫస్ట్ ఫ్యాట్ పాయింట్. కరగడానికి. మీరు హెల్తీగా ఉండడం కోసం. మీ గోల్ ఏంటి? మసిల్స్ని పెంచడమా, సన్నగా ఉండడమా, లావుగా ఉండడం కాదు కదా. ఫంక్షనల్లీ ఫిట్ ఉండడం మెయిన్ మోటోనే అది. మీ పనులు మీరు హెల్తీగా చేసుకోవడం, మీరు ప్రపోర్షనేట్గా ఫిట్గా హెల్తీగా ఉండడం, అంతే కదా. సో దీనికి మీరు వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, అండర్ వెయిట్ ఉండొచ్చు, ఏదైనా సరే దీన్ని మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మీ బాడీ అడాప్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మీరు ఈ జర్నీని ఎంజాయ్ చేయగలరు. అందరూ ఏమనుకుంటారంటే జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వీక్ 2 కేజీలు తగ్గాలి, 3 కేజీలు తగ్గాలి, ఇలాంటి గోళ్ళు పెట్టుకుని నిన్నటి వరకు రోజు బిర్యానీలు తిని ఒక్కరోజు మళ్ళీ బాడీని ఇంత టార్చర్ పెట్టి ఎందుకంత ఇబ్బంది పెట్టడం దీనికి? అట్లీస్ట్ రియలిస్టిక్ ఒక 6 months టైం పెట్టాలి కదా. మన లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండి మనకు సపోర్ట్ చేసే మన మసిల్స్కి మీరు ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ చేసి ఒక్కసారిగా దానికి ఇంటెన్సిటీ ఎక్కువగా మీరు ఇంట్రడ్యూస్ చేస్తే దీనివల్ల ఇంజురీస్ అవుతాయి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు న్యూట్రిషన్ ప్లాన్ కూడా చెప్తూ ఉన్నారు, అది కూడా 999 యాక్చువల్లీ. సో ఇప్పుడు న్యూట్రిషన్ ప్లాన్ అంటే ఏ విధంగా సైజ్ చేస్తారు? ఇప్పుడు నేనే మళ్ళీ న్యూట్రిషన్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అనుకోండి, పబ్లిక్ డొమైన్ నుంచి కాల్ చేశాను ఏదో వీడియో చూసి, సో మాకు ఎట్లా మీరు ట్రైన్ చేస్తుంటారు? అలాగే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ఇష్యూ ఉంది, సో థైరాయిడ్ ఉంది కాబట్టి ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, కానీ మీ గోల్ వచ్చి వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అవ్వాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఎన్ని క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేయాలి, సో డైలీ ఎన్ని క్యాలరీస్ ఉండాలి, దానిలో మీల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, ప్రతి మీల్కి క్యాలరీస్ ఏంటి, దానిలో ప్రోటీన్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఎన్ని గ్రామ్స్, కార్బ్స్ ఎన్ని గ్రామ్స్, ఫైబర్ ఎంత అనేది ఒక ప్రోగ్రామ్ అనేది, అంటే ఒక న్యూట్రిషన్ ప్లాన్ అనేది క్రియేట్ చేసి మీల్ టు మీల్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటో క్లియర్గా మెన్షన్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ న్యూట్రిషన్ ప్లాన్ అనేది మీరు పంపిస్తూ ఉంటారు కదా, అంటే ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కరికి, కస్టమైజ్డ్ న్యూట్రిషన్ కస్టమైజ్డ్ ఉంటుంది. ఓకే, వీళ్ళకి వాళ్ళలో చేంజ్ వాళ్ళకి ఎప్పటిలోకి తెలుస్తుంది అంటారు? అంటే ఒక టైం చెప్పండి పర్టికులర్గా, 6 months ఆర్? జనరల్గా ఒక మనిషిని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఒక 5 to 6 months పడుతుంది. బట్ వెయిట్లో చేంజెస్ అంటే ప్రతి 15 daysకి చేంజెస్ కనపడుతూనే ఉంటాయి. డే 1 నుంచి కనపడకపోయినా ఒక 10 daysకి చేంజ్ కనపడుతుంది. 1 monthలో ఒక 2 to 3 kgs తగ్గుతారుగా, అది హెల్దీ వెయిట్ లాస్. ఒక 2 kgs 2.5 kgs అనేది హెల్దీ వెయిట్ లాస్. ఇది న్యూట్రిషన్ చేసుకొని ఒక ప్రాపర్గా బర్నింగ్ క్యాలరీ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేస్తే 100% తగ్గుద్ది. మరి ఇప్పుడు న్యూట్రిషన్ కోసం మీకు కాల్స్ వస్తున్నాయి, పర్టికులర్గా ఏ ఇష్యూస్ ఎక్కువ షేర్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఇప్పటివరకు మీరు రాలేదు, ఆల్మోస్ట్ ఇప్పటికీ సెలబ్రిటీస్తో వాళ్ళకే సరిపోయింది. బట్ కామన్ మెన్ వీడియోస్ చూసే వాళ్ళు కాల్స్ చేసి చాలా డౌట్ రేస్ చేస్తుంటారు ఫస్ట్ టైం ఇంటరాక్షన్లో. ఎక్కువగా చెప్తున్న ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ తగ్గడం, ఓకే, వెయిట్ లాస్ అవ్వడం, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం, మసిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, ఇది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి. జిమ్ అనేది మన లైఫ్లో ఒక భాగంగా మనం పెట్టుకుంటే స్ట్రెస్ అనేది మనకు దూరంగా ఉంటుందంటారా? ఆ జిమ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ కానే కాదు, రెగ్యులర్ రిచువల్ అది. అందరూ ఏమనుకుంటారు, జిమ్ను ఒక టాస్క్ లాగా, ఓకే, ఒక జాబ్ లాగా ఫీల్ అవుతారు. మార్నింగ్ లెగిసి వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుంటారు. మీ వర్కౌట్ అండ్ డైట్ అంత స్టేబుల్గా అయిపోవాలి. అంత స్టేబుల్ యాక్టివిటీ అయిపోతే దాన్ని మీరు అసలు టాస్క్ లాగానే ఫీల్ అవ్వరు. మీరు హెల్తీగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఒక 60-65 years 70 years వరకు మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాలి, అన్ని ఫుడ్స్ తినాలి, లైఫ్ని అంతా ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు మీ బాడీకి అలాగే ఒక యాక్టివిటీ కూడా క్రియేట్ చేయాలిగా. అది కూడా మీరు ఎంజాయ్ చేశారనుకోండి, ఎండోర్ఫిన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. మీరు ఎక్సర్సైజ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, చేస్తే అసలు టాస్కే కాదు అది. ఎక్కువగా జిమ్ జాయిన్ అయిన తర్వాత సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్స్, పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అని అంటుంటారు. అవి తీసుకోవడం ఏంటంటే త్వరగా తగ్గిపోవడం కోసం, కానీ ఫ్యూచర్లో కంపల్సరీ కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయని కూడా మనం వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు నమ్మచ్చు? సో కిడ్నీ ఇష్యూస్ అంటే వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందనేది మనం తెలుసుకోవాలండి. బేసిక్గా వెయిట్ లాస్ అవ్వాలన్నా, బాడీని మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే సప్లిమెంట్స్ అక్కర్లేదు. ప్రాపర్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్, దాని టైమింగ్స్, దాని న్యూట్రిషన్ టైమింగ్, దాన్ని ఎప్పుడు ఎలా ఎంత తీసుకోవాలో తెలిస్తే చాలు. సప్లిమెంట్స్ అవసరం లేదు అసలు. ఒక వే ప్రోటీన్ తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు? వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండరు, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. మార్నింగ్ ఒక చోట ఉంటే మధ్యాహ్నం ఒక చోట ఉంటారు, ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపొద్దున వేరే ఊర్లో ఉంటారు. వీళ్ళు ఫుడ్ని క్యారీ చేయడం కానీ, ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం కానీ కష్టం. ఆ ప్రోటీన్ సోర్సెస్ గురించి ఈజీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏముందనుకుంటే వే ప్రోటీన్.
సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అలా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి అన్వాంటెడ్గా మనం వే ప్రోటీన్ సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రోటీన్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం కష్టం ఉంటుందో వాళ్ళకి అదర్ సోర్స్ ఆఫ్ ఫుడ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. దట్స్ ఇట్, అంతే. దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, ఇష్యూస్ బట్టి ఏం బాడీ లేవు అనుకుంటే హ్యాపీగా మీరు వే ప్రోటీన్ అనేది బేసిక్గా మిల్క్ డెరివేటివ్ అండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఏముండవు. ఇప్పుడు రీసెంట్ గా ఆర్టిస్ట్ ప్రగతి గారు విన్నారా? అంటే ఆమె జిమ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఫీమేల్స్ కి ఒక మోటివ్ గా ఉంటుంటారు. అండ్ రీసెంట్ గా తను అచీవ్ చేసిన జిమ్ అంటే తను ఏదైతే వర్కౌట్స్ చేస్తుందో వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి కాంపిటీషన్స్ లో సెలెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ అసలు ఎంత మంది అంటే ఆర్టిస్ట్ గా మేము చూసిన తర్వాత ఇప్పుడు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, తన ఇష్టాన్ని రీక్రియేట్ చేసుకోవడం. యాక్చువల్లీ అలా చూస్తున్నప్పుడు ఏం చెప్తారు మీరు? నేను ఒక వీడియో చూసాను యాక్చువల్గా, హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండి. అంటే ఆ డెడికేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది ఒక్క రోజులో చేసిన ఇది కానే కాదు. నాకు తెలిసి మరి ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ ఆ యాక్టివిటీ పైన ఎఫర్ట్స్ పెట్టారు. ఎందుకంటే ఒక 15, 16 లేదా 18 ఇయర్స్ వాళ్ళు ఒక ఫిట్నెస్ని లేదా ఒక స్పోర్ట్ని బాగా ఇన్స్పైర్ అయ్యి దాన్ని అడాప్ట్ చేసుకోవడం ఈజీయే. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆవిడ వెల్ నోన్ పర్సన్, ఆవిడ ఒక సెలబ్రిటీ అయినా సరే ఆవిడ స్కెడ్యూల్ నుంచి ఒకసారిగా బయటకు వచ్చి కొత్త పనిని ఆ ఫిట్నెస్ని చూస్ చేసుకొని చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది జంక్ ఫుడ్ తినద్దు, కాప్స్ తినద్దు అంటుంటారు. కానీ చాలామంది న్యూట్రిషన్స్ ఎస్పెషల్ ఏం చెప్తారంటే ఫస్ట్ వెళ్ళంగానే మీ బాడీలో అసలు జంక్ ఫుడ్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసా, మీరు డైలీ ఎంత తింటున్నారో తెలుసా అని అడుగుతుంటారు. కాప్స్ కావచ్చు, జంక్ కావచ్చు. నిజంగానే మన శరీరంలో జంక్ అనేది అంత ప్రమాదాన్ని క్రియేట్ చేస్తుంది. ఫ్యాట్ని లోపల అంత పెరిగిపోవడానికి జంకే కారణం అంటారు. ఇక జంక్ ఒక పాయింట్, జంక్ ఫుడ్ అంటాం కదా, చాలామంది జంక్ ఫుడ్ తినరు. ఇప్పుడు చాలామంది ఈవినింగ్ స్నాక్ పచ్చిమిరపకాయ బజ్జీలు, పునుగులు అలాంటివి తినరు. హెల్దీగానే తింటారు, హెల్దీగానే తీసుకుంటారు అని వాళ్ళు అనుకుంటారు. ఎగ్జాంపుల్ అన్కౌంటెడ్ క్యాలరీస్, ఓకే, సోడాస్, ఫ్రూట్ జ్యూసెస్, లిక్విడ్స్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ తింటారని వాళ్ళు అనుకుంటారు. మిల్క్ షేక్ తాగుతారు ఈవినింగ్ స్నాక్లో. సినిమాకి వెళ్ళారనుకోండి, పెద్ద మిల్క్ షేక్ ఒకటి తీసుకుంటారు, చాక్లెట్ మిల్క్ షేక్. దానిలో 600 నుంచి 800 క్యాలరీస్ ఉంటాయి. ఓకే, సో ఒకటి తీసుకొని దీంతో పాటు ఏ పాప్కార్నో పిజ్జానో తీసుకుంటారు. పాప్కార్న్లో తక్కువ క్యాలరీసే కదా ఉండేది, కానీ దానిలో సాల్ట్స్, మీకు దానిలో వేసే స్పైసెస్, సో దీనివల్ల మీకు గట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయిగా. ఓకే, కానీ ఏదైతే అన్కౌంటెడ్ క్యాలరీ ఫుడ్ వల్ల మీరు వెయిట్ తగ్గడం అనేది జరగట్లేదు. జంక్ ఫుడ్ తింటే మీరు వెయిట్ తగ్గలేదు అని అనుకోవచ్చు. కానీ చాలామంది జంక్ ఫుడ్ తినట్లేదు కదా, అయినా వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అనుకుంటారు. కానీ సోడాస్ అని, కూల్ డ్రింక్స్ అని, దానిలో క్యాలరీస్ లేవు కదా అని చెప్పి విపరీతంగా తీసుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆ లిక్విడ్స్ పైన ఫోకస్ చేయకుండా సాలిడ్ ఫుడ్ని, ఓకే, క్యాలరీస్ని కొంచెం కౌంట్ చేసుకుంటే బాగుంటుంది. సో జంక్ ఫుడ్స్ పెద్దోళ్ళనే కాదండి, చిన్న పిల్లల దగ్గర నుంచి మనమే ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళకి. ఓకే, వాడు ఏడిస్తే చాక్లెట్ ఇచ్చేస్తాం, లేకపోతే లేస్ ప్యాకెట్స్ ఇచ్చేస్తాం, చిప్స్ పెట్టేస్తాం, ఇంకోటి బింగోనే ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇవ్వడం. ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఏం తినేవాళ్ళం? మనం స్కూల్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ ఏదో కొబ్బరి ఉండలో, పప్పు ఉండలో, సున్నుండలో ఏయో చేసి ఉండేవాళ్ళు కదా, ఇది తినేవాళ్ళం, అంతే కదా. సో అది హెల్దీ ఫుడ్సే కదా, ఇంట్లో చేసేవాళ్ళు తినేవాళ్ళు. ఇన్స్టెంట్గా రెడీ అయిపోవాలి నూడిల్స్, అది హెల్దీ అని అనుకుంటారు. హెల్దీ ఏం కాదుగా, అన్హెల్దీయే. దానిలో ఫైబర్ ఎక్కడుంది మీకు? దానిలో ప్రోటీన్ ఎక్కడుంది? లేదు కదా. 999 ప్యాక్ అనేది ఏ జోన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది? అంటే ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి కాల్స్లో క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నారు, పర్టికులర్గా ఈ సెక్టర్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందంటే ఎవరికి? ఎక్కువ విమెన్స్ ఎక్కువగా చాలా మోస్ట్ కన్వీనియంట్ అండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు జిమ్కి వెళ్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు, కానీ కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎక్కువ జెంట్స్ ఉండడం వల్ల. లేకపోతే ఇంట్లో వాళ్ళు పంపించడానికంటే లేదు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. వెళ్ళాలని ఉంటుంది కానీ ఎలా వెళ్ళాలో తెలియదు, ఎవరికాలు బిజీగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ అండి ఇది ఆన్లైన్ ట్రైనింగ్ అనేది. అది కూడా ఎక్విప్మెంట్ ఏం లేకుండా హెల్తీగా, వాళ్ళ గోల్ ఏంటి? ఫిట్గా హెల్తీగా ఉండడం, అంతే కదా. కానీ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒక డైలమాలో ఉంటారు వాళ్ళు. దాన్ని బ్రేక్ చేసాయి ఈ ఆన్లైన్ ట్రైనింగ్లో. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా చాలామంది విమెన్, లాస్ట్ మంత్ అంతా కూడా విమెన్స్ చాలామంది జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 1000+ ఓన్లీ విమెన్సే జాయిన్ అయ్యారు. ఓకే, నెక్స్ట్కి వచ్చేసరికి ఐటీ పీపుల్, అబ్రాడ్లో ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు.
ఓకే, అంటే రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ చేసుకుంటూ లేకపోతే వాళ్ళు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక యాక్టివిటీ ఇంట్లో క్రియేట్ చేసుకునే విధంగా అలా వాళ్ళు కూడా బాగా హెల్ప్ అయింది. మరి న్యూట్రిషన్ నుంచి వస్తున్న కాల్స్లో డిఫరెంట్గా ఉన్న టాపిక్స్ ఏంటి యాక్చువల్లీ? న్యూట్రిషన్ చాలా ఈజీగా ఒక సౌత్ ఇండియన్ స్టైల్ని అడాప్ట్ చేసే విధంగా మనం న్యూట్రిషన్ ప్లాన్ డిజైన్ చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా. వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ డైటు మేము ఎప్పుడు ఇంతకుముందు తిన్నదే కానీ ఒక క్యాలిక్యులేటెడ్ వేలో తింటున్నాం. మీరు న్యూట్రిషన్ ప్లాన్ అంటే మేము ఏదో కంగారు పడ్డాం, ఏదో ఫ్యాన్సీ ఫుడ్స్ మీరు యాడ్ చేస్తారనుకోండి, ఏమీ లేదు, మా ఊర్లో కూడా మాకు ఈ నార్మల్గా ఈ ఫుడ్డే దొరుకుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే చాలామంది ఉన్నారు. ఈ ఫుడ్ విషయంలో చాలామంది ఏంటంటే నాన్ వెజ్ ప్రియులు ఉంటారు. మరి డైట్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ ని పూర్తిగా పక్కన పెట్టాలా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ బేసిక్గా ఎంక్వైరీ తీసుకున్నప్పుడే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి డిస్కస్ చేసుకున్నప్పుడు ఫుడ్లో ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, డైట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా తింటారా, ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం క్వశ్చన్స్. వాళ్ళు బేస్డ్ అని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం న్యూట్రిషన్ డిజైన్ చేస్తాం. కొంతమంది ఎగ్ కూడా తినరు, వాళ్ళకి ప్యూర్ వెజిటేరియన్ డైటే మనం ప్రిపేర్ చేస్తాం. కొంతమంది అసలు నాన్ వెజ్ తినరు, ఎగ్ మాత్రమే తింటారు, వీళ్ళకి అలాగే డిజైన్ చేస్తాం. కొంతమంది బోత్ రెండు తింటారు, కొంతమంది రెడ్ మీట్ తినరు. ఇలా ఏదైనా కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లానే. ఎస్పెషల్లీ రైస్ మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్దీగా ఉంటారంటారు. నార్మల్ రైస్ తినొద్దు, ఆ టైంలో లిక్విడ్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, లిమిట్గా తినండి, చపాతీలు తినండి అని చెప్తుంటారు వెయిట్ లాస్లో. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైస్ విషయంలో బాగా అలవాటు పడిన వాళ్ళు నార్మల్ రైస్ తినకండి, బ్రౌన్ రైస్ తినండి, మిల్లెట్ రైస్ తినండి అని చెప్తుంటారు. నిజంగానే నార్మల్ రైస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందా? షుగర్ లెవెల్స్ ఈ మిల్లెట్స్లో ఉన్న రైస్లో కావచ్చు, బ్రౌన్ రైస్లో కావచ్చు, ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంటారు. మీరు ఏ రైస్ ప్రిఫర్ చేస్తారు? వైట్ రైస్కి మిల్లెట్స్ చూసుకున్నాం అనుకోండి, మిల్లెట్స్లో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కంపేర్ టు వైట్ రైస్తో పోల్చుకుంటే ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఫీలింగ్ అనేది మీకు ఒక ఫుల్నెస్ ఏం క్రియేట్ అవుతుంది, చిన్నప్పటి నుంచి మీరు అన్నం తిన్నాం మనం, ఓకే, రైస్ తింటేనే ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. మిల్లెట్స్ని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం, ఒకవేళ చేసుకున్న సస్టైనబిలిటీ కష్టం, అవును. సో కానీ మీకు మిల్లెట్స్ ఉండి ఇంట్లో ఈవినింగ్ చపాతీ ఉండి ఇంకొకరు రైస్ తిని ఎంత కష్టం అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏంటి, వైట్ రైస్ తినండి, బ్రౌన్ రైస్ తినండి, బట్ మీకు మోస్ట్ కన్వీనియంట్గా ఏదైతే ఉందో, ఏది రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వగలరో అదే తీసుకోండి, అంతే కదా. సో మీకు ఫైబర్ తక్కువ ఉంది అని మీకు అనిపించింది, మీరు ఉత్తన్నం తింటాం మనం. ఇప్పుడు వైట్ రైస్ తింటే దానిలో ఫైబర్ లేదని అంటాం, లేదు కరెక్టే, ఉత్తన్నం తింటాం మనం, దానిలో కూర వేసుకొని తింటాం కదా, ఏ బెండకాయ పులుసు పప్పు లేకపోతే ఏదో చిక్కుడుకాయ ఏదో వేసుకొని తింటాం కదా, ఫైబర్ వచ్చింది కదా. ఉత్తన్నం మనం తిన్నాం కదండి. చికెన్ తింటే ప్రోటీన్, ఉత్త చికెన్ తింటాం మనం, తినం కదండి. చికెన్ కర్రీ విత్ రైస్ చపాతీ దేనిలోనే తింటాం కదా. ఇది కూడా అంతే, మీరు ఏ సోర్స్ అయినా తీసుకోండి, దానిలో మిక్స్డ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ ఉండే విధంగా తీసుకోవడమే. కార్బోహైడ్రేట్ అంటాం, హైడ్రేట్ చేస్తుంది మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేయాలంటే అది రైస్ అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, మిల్లెట్స్ అవ్వచ్చు, ఏదైనా కార్బోహైడ్రేట్సే. ఓకే, సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్, అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు వెంటనే వెంకట్ ఫిట్నెస్లో జాయిన్ అయిపోవాలి, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, సో ఏం చెప్తారు? హెల్దీగా ఫిట్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో ఎక్సర్సైజ్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఒక ప్రాపర్ కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ కావాలనుకుంటే హ్యాపీగా ఈ 999 ప్యాకేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి డౌట్ లేదు. ఎవ్రీ మంత్ చక్కగా ప్రోగ్రెస్ చెక్ చేసుకొని వాళ్ళు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి వెళ్ళి వాళ్ళ ఫిట్నెస్ని, వాళ్ళ ప్రోగ్రెస్ని వాళ్ళే రీక్రియేట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. షూర్ అండి, థ్యాంక్ యూ.